నమస్తే, నేను మీ హరిత. ఇప్పుడు నేను బేగంపేటలోని అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ కి వచ్చాను. అడ్వాన్స్ లేటెస్ట్ టెక్నాలజీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ సొంతం. ఏపీ తెలంగాణలో కలిపి మొత్తం 13 బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకా అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ బ్రాంచెస్ విస్తరించే పనిలో ఉన్నారు. పెద్దవాళ్లలో చాలా కామన్ గా చూసే ప్రాబ్లం క్యాటరాక్ట్. దీనివల్ల చూపు మందగిస్తుంది. సర్జరీ అయితే కంపల్సరీ. మరి ఆ సర్జరీ భయం లేకుండా చేస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. అడ్వాన్స్ లేటెస్ట్ టెక్నాలజీ మెషిన్ తో ఇక్కడ క్యాటరాక్ట్ సర్జరీ చేస్తారు. ఎలాంటి పెయిన్ ఉండదు. విత్ ఇన్ మినిట్స్ లో సర్జరీ కంప్లీట్ అవుతుంది. సో ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాలంటే పేషెంట్ సేఫ్టీ కోసం ఇలా రెడీ అవ్వాల్సిందే. నాతో పాటు ఉన్నారు సీనియర్ ఆప్థమాలజిస్ట్ క్యాటరాక్ట్ సర్జన్ డాక్టర్ ఆఫ్తాబ్. సార్ నమస్తే. క్యాటరాక్ట్ చాలా మంది పెద్దవాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. జనరల్ గా ఈ క్యాటరాక్ట్ ప్రాబ్లం రావడానికి కారణాలు ఏముంటాయి? క్యాటరాక్ట్ రావడానికి ముఖ్యమైన కారణం ఇస్ ఏజ్ రిలేటెడ్ క్యాటరాక్ట్. మెయిన్ రీజన్ ఇప్పుడు మనం ఆపరేట్ చేసే మ్యాక్సిమం కేసెస్లో ఏజ్ వల్ల, అంటే సనైల్ చేంజెస్ కంట్లో ఒక 50 years దాటిన తర్వాత మనకి కంట్లో లెన్సెస్లో మనకి చేంజెస్ మొదలైపోతుంది. డీజనరేటివ్ చేంజెస్ స్టార్ట్ అవడం వల్ల మెల్లమెల్లగా అది కొంతమందికి 55కి, కొంతమంది 60కి ఇట్స్ అన్ ఏజ్ రిలేటెడ్ క్యాటరాక్ట్. ఏజ్ కాకుండా కూడా క్యాటరాక్ట్స్ వచ్చే అవకాశం ఉంటే కొన్ని మనకి వేరే కంజనైటల్ కానీ, పీడియాట్రిక్ క్యాటరాక్ట్స్ కానీ, కంటికి దెబ్బ తగలడం కానీ. కంజనైటల్ అంటే పుట్టుకతో వచ్చిన క్యాటరాక్ట్. దాంట్లో పీడియాట్రిక్ క్యాటరాక్ట్స్ అంటాం. డెవలప్మెంటల్ క్యాటరాక్ట్స్, కరెంట్ షాక్ తగిలిన, కన్నుకి గట్టిగా దెబ్బ తగిలినా అలా కూడా రావచ్చు. ఇది చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంటుంది. మ్యాక్సిమంగా ఏజ్ రిలేటెడ్ క్యాటరాక్ట్స్. ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు మీలాంటి డాక్టర్ దగ్గరికి రావాలి? క్యాటరాక్ట్స్ వల్ల మ్యాక్సిమం మీకు పేషెంట్ మన దగ్గర వచ్చి రావడానికి కారణం చూపు అనేది సరిగ్గా కనిపించట్లేదు. బయటికి మనకి వెళ్ళినప్పుడు కంటికి ఎండ తగిలిన, సాయంత్రం పూట లైట్ పడినా మనకి విజన్ డిస్టార్టెడ్ అవుతుంది, సరిగ్గా కనిపించట్లేదు. లేకపోతే కలర్డ్ ఏదైనా లైట్ చూస్తే కలర్డ్ హ్యాలోస్, అంటే లైట్ చుట్టుపక్కల ఒక లైట్ చిట్లిపోయినట్టు, ఇలాంటి చిన్న చిన్న సిమ్టమ్స్తో మనకి స్టార్టింగ్లో మొదలవుతుంది. క్యాటరాక్ట్ ఇంకా పెరిగే కొద్దీ, ముదిరిపోయే కొద్దీ మనకి చూపు సడన్గా తగ్గిపోయినట్టు, ఏదో ఒక మస్కతనంలో చూసినట్టు అనిపిస్తుంది. సో మెయిన్ రీజన్ ఇస్ చూపు అనేది తగ్గుతుంది మనకి. అది మనం అప్రిషియేట్ చేసుకుంటే పేషెంట్ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఆ కంప్లైంట్తోనే వస్తారు. జనరల్గా డాక్టర్ దగ్గరికి రావాలంటే ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే, ఏదైనా పెయిన్ ఉంటేనే వస్తారు. ఐస్కి సంబంధించి మన ఐస్ కాపాడుకోవాలంటే ఎన్ని రోజులకు ఒకసారి ఐ చెకప్ అనేది చేయించుకోవాలి? ఎన్ని రోజులు? ఇప్పుడు ఉన్న కరెంట్ ఎరాలో అంటే నేను చాలాసార్లు అంటాను, ఇంతకుముందు కూడా చెప్పాను, స్క్రీనింగ్ నుంచే మనకి ఐ స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఒక 12 years దాటిన తర్వాత నుంచి స్కూల్లో స్క్రీనింగ్, పీడియాట్రిక్ స్క్రీనింగ్స్ చేయాలి. దాని తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఇప్పుడు కొంతమందికి డయాబెటీస్ ఉంటే ఎవ్రీ 6 months రెటీనా చెకప్ చేయించుకోవాలి. అలా కాకుండా ఒక 50+ ఉంటే ఎవ్రీ 6 months మనకి. ఎందుకంటే ఒకప్పుడు ఏమవుతుంది, ఒక కంట్లో క్యాటరాక్ట్ ఉంటుంది, ఒక కంట్లో క్యాటరాక్ట్ రాదు. మనం 2 కన్నులు ఒకేసారి చూసినప్పుడు ఇంకో కంట్లో చూపు తగ్గిపోయింది అనేది మనకి చాలా మందికి తెలిసి రాదు. సో ఎవ్రీ 6 months, ఒక 50 years అంటే 40 years దాటిన తర్వాత సిస్టమిక్ చెక్. మామూలుగా ప్రాబ్లం ఉన్నా లేకున్నా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్రీ 6 months ఒకసారి ఐ చెకప్ చేయించుకోవడం బెటర్. అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ గురించి చాలా విన్నాను. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్కువగా ఉంటుంది, ఎలాంటి పెయిన్ ఉండదు, కనీసం మీరు టచ్ కూడా చేయరు, ఎలాంటి కోత ఉండదు అంటారు. అంటే ఏంటండి, ఎలాంటి టెక్నాలజీ ఉంది ఇక్కడ? సో ఇప్పుడు క్యాటరాక్ట్లోనే చూసుకోండి, మనకి క్యాటరాక్ట్ సర్జరీ మనకి ఒక కాలంలో పేషెంట్కి సర్జరీ చేస్తే ఇన్ని రోజులు అడ్మిట్ అవ్వాలి, కంటికి కుట్లేస్తాం, ఇలాంటివన్నీ ఉండేవి. మెల్లమెల్లగా మనకి అది సింప్లిఫై అవుతూ వచ్చింది. సింప్లిఫై అవుతూ ఇప్పుడు మన దగ్గర వీ హ్యావ్ రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ చేసే ఒక మిషన్ ఉంది. విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ మిషన్ femtosecond క్యాటరాక్ట్ సర్జరీ అంటాం మనం. సో వితౌట్ ఎనీ బ్లేడ్ మనం పేషెంట్ కంటికి ఆపరేషన్ చేయడానికి ఇది అవకాశం ఇస్తాం. సో నో బ్లేడ్, నో సూచర్ అంటే కంటికి కుట్లేయాల్సిన అవసరం లేదు. 10 నిమిషాల్లో సర్జరీ మీద అయిపోతుంది. 10 నిమిషాల్లో అయిపోతుంది. సో అంతా సింప్లిఫై అయిపోయింది సర్జరీ. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ దిస్ సర్వీసెస్ టు ఆల్ అవర్ నీడీ పేషెంట్స్. మామూలుగా క్యాటరాక్ట్ సర్జరీ అంటే చాలా మంది భయపడతారు, ఐ చాలా సెన్సిటివ్ కాబట్టి. సో సర్జరీ చేస్తున్నట్టు చేసే వాళ్ళకి కూడా తెలియదు కదా సర్జరీ అయిందనేది. కరెక్ట్. సో ఇప్పుడు ఇంజెక్షన్ కూడా మనం కంటికి ఇవ్వకుండా చేస్తున్నాం. అంటే కంటికి స్పర్శ ఉండకుండా డ్రాప్స్ వేస్తాం. ఆ డ్రాప్స్ వల్ల మనకి పేషెంట్కి ఒక 10 minutes వరకు స్పర్శ ఉండదు.
సో పేషెంట్కి ఆ సెన్సేషన్ కూడా ఉండదు మనం సర్జరీ చేస్తున్నట్టు. ఓకే. ఇంజెక్షన్ భయం వాళ్ళకి ఇంజెక్షన్ ఇవ్వట్లేదు కాబట్టి ఇంజెక్షన్ నొప్పి కూడా ఉండదు వాళ్ళకి. అంటే ఈ మెయిన్గా ఈ మిషన్ ద్వారా, ఈ లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా క్యాట్రాక్ట్ సర్జరీ చేయించుకోవడం వల్ల పేషెంట్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? డెఫినెట్లీ మీకు ఇలాంటి హెవీ ఎక్విప్మెంట్ కొత్త టెక్నాలజీ వల్ల మనం ఆపరేషన్ చేయించుకుంటే నల్లగొడ్డుకి మనకి కంటికి బ్లేడ్ తగలకుండానే ఆపరేషన్ అవుతుంది. సో మీకు రికవరీ చాలా ఫాస్ట్గా అవుతుంది, ప్రిసిషన్ యాక్యురసీ చాలా ఎక్కువ ఉంటుంది, పోస్ట్ ఆపరేటివ్ హీలింగ్ కానీ అవుట్కమ్స్ కానీ చాలా బెటర్గా ఉంటాయి. అందరికన్నా మెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా చాలా మినిమల్గా ఉంటుంది. సో మీకు సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, ఎఫిక్యూస్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఆఫ్టర్ సర్జరీ ఎలాంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? పెద్దగా కేర్ ఏమి ఉండదండి. సో మినిమం ఒక హెడ్ బాత్ ఒక కొన్ని రోజులు ఒక 1 week to 10 days చేయకూడదు. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కానీ అటు వెళ్ళకూడదు ఇటు వెళ్ళకూడదు. ఇప్పుడు ఈ ఏజ్లో అందరూ వాకింగ్ అది చేస్తారు, వాకింగ్ చేయకూడదు, అలాంటి ఏం లేదు. మెయిన్ రెస్ట్రిక్షన్ అనేది ఒక హెడ్ బాత్ ఒక వారం వరకు వాటర్ కంటికి వెళ్ళకుండా చూసుకోవాలి. ఫోన్ కూడా కొంచెం దూరంగా పెట్టడం బెటర్. ఒక 3-4 days అండి. మీరు ఇఫ్ సంబడీ కెన్ వాంట్ టు ట్రావెల్ ఆల్సో అవుట్ ఆఫ్ ఇండియా 1 week తర్వాత వాళ్ళు ఫస్ట్ చెకప్ చేయించుకుని కూడా దే కెన్ ట్రావెల్. సో అంతా సింప్లిఫై అయిపోయింది ప్రొసీజర్ విత్ ద రోబోటిక్ క్యాట్రాక్ట్ సర్జరీ. రోబోటిక్ క్యాట్రాక్ట్ సర్జరీ చేయించుకున్నాక లైఫ్ లాంగ్ చూపు మెరుగ్గానే ఉంటుందా? చిన్న డౌట్. అదే చెప్తున్నా. ఇప్పుడు రెటీనాలో ఏదైనా ఇష్యూస్ ఉంటే, డయాబెటిక్ రెటినోపతి ఉంది, హైపర్టెన్సివ్ రెటినోపతి, అలాంటి ఇష్యూస్ వల్ల రెటీనా ఏదైనా దెబ్బతింటే ఫ్యూచర్లో ఆపరేషన్ అయిన తర్వాత దానివల్ల చూపు తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఒక్కసారి మనం శుక్లం అంటే క్యాట్రాక్ట్ తీసేసి అద్దం పెట్టిన తర్వాత ఆ విజన్ మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. అంటే లెన్స్ అమరుస్తారా? అంటే ఇంప్లాంట్ చేస్తారా? ఎస్, లెన్స్ ఇంప్లాంట్ చేస్తాం. దాంట్లో లెన్స్లో రకాల లెన్సెస్ ఉంటాయి. ఎవరికైతే జస్ట్ దూరం చూపు కోసం మనకి లెన్స్ కావాలంటే మోనోఫోకల్ లెన్స్ వేస్తాం. సో ప్రీమియం లెన్సెస్ అంటే ఇప్పుడు మీకు 30 సంవత్సరంలో మనకి ఒక మనిషికి కళ్ళజోడు లేకపోతే దూరం చూపు దగ్గర చూపు ఎంత క్లియర్గా కనపడుతుంది. సేమ్ చూపు మనకి క్యాటరాక్ట్ ఆపరేషన్ అయిన తర్వాత ఇవ్వగలుగుతాం. మల్టీఫోకల్ లెన్సెస్ అంటాం, ట్రైఫోకల్ లెన్సెస్. ఆ ట్రైఫోకల్ లెన్స్ వేస్తే పేషెంట్కి దూరం చూపైనా దగ్గర చూపైనా అసలు కళ్ళజోడు లేకుండా చదవగలుగుతారు వాళ్ళు. అంటే కొందరికి కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, డయాబెటీస్, బీపీ, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా ఈ సర్జరీ చేయించుకోవచ్చు. ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళ పేషెంట్కి రోబోటిక్ క్యాటరాక్ట్ ద్వారా చేయడమే బెస్ట్. ఎందుకంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే హీలింగ్ టైం వాళ్ళది ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో మనం బ్లడ్ లేకుండా మనం ఆపరేషన్ చేస్తున్నాం. సో హీలింగ్ది అసలు మీకు ప్రాబ్లమే ఉండదు, మీకు చాలా తొందరగా హీల్ అయిపోతుంది. ఓకే. అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కానీ ఈఎంఐ అలాంటివి ఏమైనా ఉన్నాయా? 100% మన దగ్గర చాలా ఎంపానల్మెంట్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్లీ మనం పేషెంట్స్కి ఎవరైతే అవసరం ఉంది వాళ్ళు మంచి ఎక్విప్మెంట్ మంచి టెక్నాలజీ ద్వారా చేయించుకుందాం అనుకుంటున్నారు, ఈఎంఐ ఫెసిలిటీ ఎవ్రీ మంత్ 2000 అవైలబుల్ ఉంది మన దగ్గర. ఓకే. ఈ రోబోటిక్ క్యాట్రాక్ట్ సర్జరీ అనేది 100% సేఫెస్ట్ మెథడ్ అని చెప్తున్నారు. సో సర్జరీ నేను చూడొచ్చా? ఖచ్చితంగా చూపించవచ్చా? ఖచ్చితంగా. సార్ సర్జరీ బిఫోర్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సర్జరీ బిఫోర్ జస్ట్ ఇప్పుడు డ్రాప్స్ వేసాం, టాపికల్ అనెస్థెటిక్ డ్రాప్స్. దానివల్ల పేషెంట్కి స్పర్శ అనేది ఉండదు. దాని తర్వాత విత్ దిస్ మిషన్ వీ విల్ కంటిన్యూ అవర్ ఫర్దర్ స్టెప్స్. సో సర్జరీలో మెయిన్ మేజర్ స్టెప్స్ ఏదైతే అన్నీ ఉంటాయి అన్నీ ఈ లేజర్ ద్వారా మనం ఒక 3 స్టెప్స్లో చేసేస్తాం. ఓకే. ఎంత టైం పడుతుంది మామూలుగా? హార్డ్లీ ఒక 30 seconds. పేషెంట్ ఏజ్ ఎంత అండి? పేషెంట్ ఏజ్ ఇస్ అరౌండ్ 60. సర్జరీ అయిపోయి ఒక 20 నిమిషాలు అవుతుంది. పేషెంట్ చక్కగా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఒకసారి మాట్లాడతాను. అమ్మ మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు ఎక్కడి నుండి వచ్చారు? నంద్యాల నుంచి వచ్చాం. నంద్యాల నుంచి వచ్చారు. ఏంటి కళ్ళు మస్కగా కనిపించడం అలా ఉండేదా? అవమ్మా. డాక్టర్ సర్జరీ చేసుకోవాలి అని చెప్పారా? చెప్పారు. ఓకే. ఇక్కడ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ గురించి ఎలా తెలిసింది? మా అబ్బాయి హైదరాబాద్ లో ఉంటాడు, అక్క కొడుకు.
ఆ అబ్బాయి ఇట్లా చేపిద్దాము, ఇట్లా బాగుంటుంది అని చెప్పి తీసుకొచ్చాడు. ఒక 20 నిమిషాలు అయింది సర్జరీ అయ్యి. నాకైతే చాలా బెటర్గా ఉంది. ఏమన్నా పెయిన్ అదేమన్నా ఉందా? ఏం లేదమ్మా, చక్కగా. ముందేమన్నా భయపడ్డారా? ఫస్ట్ బయట భయపడ్డాను కానీ థియేటర్లో పోయిన తర్వాత ఏం, డాక్టర్లు మంచిగా మాట్లాడుతూ డాక్టర్ గారు చాలా మంచిగా సర్జరీ అయిపోయిందమ్మా. సో 10 నిమిషాల్లో సర్జరీ కంప్లీట్ అయింది. అమ్మ చక్కగా వచ్చి కూర్చున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏమైనా చెప్తారా అమ్మ? ఇక్కడికి ఎవరైనా వచ్చి సర్జరీ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి ఏమైనా చెప్తారా? చాలా మంచి హాస్పిటల్ ఇది, ఏ భయం లేదు. నేనైతే హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు డాక్టర్ గారు చాలా మంచి హాస్పిటల్, కొత్త మెషిన్స్ ఉన్నాయి. సో ఇబ్బంది ఏం లేదు, పెయిన్ ఏం లేదు. అసలు చేసేటప్పుడు కూడా డాక్టర్ ఎంత నెమ్మదిగా ఉన్నాడో అంత నెమ్మదిగా బాగా చేసినాడు. ఓకే, నీకైతే హ్యాపీ. సార్, నిజంగా ఇక్కడికి వచ్చే వరకు, ఈ క్యాటరాక్ట్ సర్జరీ చూసే వరకు చాలా భయం ఉండేది నాకు సర్జరీ అంటే. ఇక్కడికి వచ్చాక ఐ థింక్ 10 మినిట్స్ కూడా పట్టలేదు సర్జరీ. అంత సింపుల్గా ఎలా చేయగలిగారు? తను కూడా చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇంత సింపుల్ వే ఎప్పటి నుంచి ఉంది, ఎలా చేయగలిగారు? క్యాటరాక్ట్ సర్జరీ అనేది టెక్నిక్స్ ఎవాల్వ్ అవుతూ వచ్చింది. సో ట్రెడిషనల్ ఫేకో సర్జరీ అందరూ చేస్తున్నారు. ప్రతి హాస్పిటల్స్లో ఫేకో సర్జరీ ఎవరైతే నేర్చుకుంటారో చేస్తారు. దానికన్నా అడ్వాన్సెస్ రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ, ఫెమ్టో సెకండ్ అసిస్టెడ్ క్యాటరాక్ట్ సర్జరీ అంటాం. ఇది చాలా సింప్లిఫైడ్. అంటే ఒక ఫేకో సర్జరీలో ఒక 10 స్టెప్స్ ఉంటే దాంట్లో సగంకి సగం మీకు మేజర్ స్టెప్స్ అన్నీ ఆ లేజర్ ద్వారానే, బ్లేడ్ లేకుండా మీకు అన్ని స్టెప్స్ అయిపోతున్నాయి. సో దానివల్ల మీకు సర్జరీ డ్యూరేషన్ తగ్గిపోతుంది, రిజల్ట్స్, అవుట్కమ్స్ బాగా వస్తాయి, మీకు ప్రిసిషన్ ఆఫ్ సర్జరీ పెరిగిపోతుంది. సో పేషెంట్కి మనం ఏమి ఇవ్వాలి? పేషెంట్ని దేనికోసం వస్తారు? ఒకటి, వాళ్ళ కన్ను సేఫ్గా ఉండాలి ఆపరేషన్ తర్వాత, రిజల్ట్స్ బాగుండాలి. సో తక్కువ టైంలో కొత్త టెక్నాలజీ ద్వారా మనం ఈ పేషెంట్కి మనం 2 ఇవ్వగలుగుతాం, సేఫ్టీ అండ్ ఎఫికసీ. ఇప్పుడు తను నార్మల్ వర్క్ చేసుకోవచ్చు కదా? ఎస్. సో నేను చెప్పినట్టు పెద్ద రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. సో పేషెంట్ నార్మల్గా ఒక 3 డేస్ తర్వాత, ఇప్పుడు పేషెంట్ బెడ్ మీదే పడుకోవాలనేది ఏం లేదు, నార్మల్గా తినచ్చు, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, డైలీ రొటీన్ పనులు అన్నీ చేసుకోవచ్చు. హెడ్ బాత్ అలాంటివి ఒక వారం నుంచి 10 రోజులు చేయకుండా ఉంటే మంచిది. జస్ట్ అది వాటర్ అవాయిడ్ చేసుకుంటా. 10 రోజుల తర్వాత హెడ్ బాత్ నుంచి కూడా రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. మిగతా దానికి ఇప్పుడు ఈ ఏజ్లో వాకింగ్ ఏదైనా చేసుకోవాలన్నా ఇంట్లో అలాంటి పనులు కూడా చేసుకోవచ్చు. ఒక 5 డేస్ తర్వాత ఆడవాళ్ళు వంట చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఒక 5 డేస్ తర్వాత నార్మల్ వర్క్ చేసుకోవచ్చు, ఇప్పుడు మామూలుగానే ఉండొచ్చు. 5 డేస్ నేను చెప్పడానికి కారణం ఏంటంటే, మనం డాక్టర్గా ఎంత చెప్పినా ఇంట్లో కొన్ని పాటిస్తారు. అందుకని 5 డేస్ తర్వాత వంట కావాలంటే చేసుకోవచ్చు, వాళ్ళ పనులు ఏదైనా ఆఫీస్ వెళ్ళాలంటే చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. ఇప్పుడు క్యాటరాక్ట్ సర్జరీ అంటే తనకి ఒక ఐకి చేశారు, 2 ఐస్ కూడా చేస్తారా? క్యాటరాక్ట్ సర్జరీ మనకి 2 ఐస్కి చేస్తాం, కానీ 2 ఒకేసారి చేయము. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటే 2 ఒకసారి చేయాల్సిన, అలాంటి సిచ్యువేషన్లో చేస్తాం. హెల్త్ రిలేటెడ్ కానీ ఏదైనా మీకు స్పెషల్ కేసెస్ అంటే జిఏలో చేయాలి, పేషెంట్కి నార్మల్గా చేయాలి, జనరల్ ఎనెస్థీషియాలో చేయాలి, కొన్ని కేసెస్లోనే బోత్ ఐస్ సేమ్ టైం చేస్తాం. బట్ జనరల్లీగా 2 కన్ను ఒకేసారి చేయకుండా 1 ఐ ఫాలోడ్ బై అదర్ ఐ, అంటే ఒక కన్ను అయిన తర్వాత ఇంకో కంట్లో కూడా శుక్లం ఉంటే పేషెంట్కి మనం చెప్పి మినిమం ఒక గ్యాప్ 1 to 2 weeks గ్యాప్, 2 weeks ఒక హెల్దీ గ్యాప్ చూసుకొని చేయొచ్చు. క్యాటరాక్ట్ లేకపోతే ఇంకో కంట్లో వెయిట్ చేసి ఆ కంట్లో క్యాటరాక్ట్ వచ్చిన తర్వాత చేయొచ్చు. ఇప్పుడు మీరు సర్జరీ చేసిన పేషెంట్ డయాబెటిక్, తను ఇంకేమో ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? అదే ఒకటే కేర్ అండి, మన తరఫు నుంచి ఒక క్యాటరాక్ట్ పేషెంట్కి స్పెషల్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. వాళ్ళు షుగర్ లెవెల్స్ ఎలాగైతే మామూలుగా కంట్రోల్లో పెట్టుకుంటున్నారో అలా పెట్టుకుంటే హీలింగ్ అనేది ఇంకా ఫాస్ట్గా అవుతుంది. సో మెయిన్ థింగ్ ఇస్, సర్జరీ అయిన పేషెంట్ డయాబెటీస్ ఉంటే షుగర్ లెవెల్స్ షుడ్ బి ప్రాపర్లీ కంట్రోల్లో ఉంటే హీలింగ్ తొందరగా అయిపోతుంది. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు షుగర్ వల్ల ఉంటాయి, అలాంటివి చాలా మినిమల్ అయిపోతాయి. దాని తప్ప మిగతా స్పెషల్ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, ప్రికాషన్స్ లేవు. లెన్స్ ఇంప్లాంట్ చేశారు కదా, అవి ఎలాంటి లెన్స్? అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో ఇంకా ఏమన్నా స్పెషాలిటీ ఉంటుందా? ఖచ్చితంగా అండి. మనం ఇక్కడ మన పేషెంట్స్కి ఇచ్చేవన్నీ మ్యాక్సిమంగా ఒక గుడ్ క్వాలిటీ ఆఫ్ ఇంపోర్టెడ్ లెన్సెస్ పేషెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు చూసిన సర్జరీ అయినా పేషెంట్కి ట్రైఫోకల్ ఇంపోర్టెడ్ లెన్స్ ఇంప్లాంట్ చేసాం.
ట్రైఫోకల్ ఇంపోర్టెడ్ లెన్స్ అంటే ట్రై అంటే 3 వేరియంట్స్ ఆఫ్ విజన్ మనం ఆ లెన్స్ ద్వారా పేషెంట్కి ఇవ్వగలుగుతున్నాం. దూరం చూపైనా, ఇంటర్మీడియట్ మధ్యలో భాగం చూపైనా, నియర్ విజన్ అయినా, ఏ రేంజ్ ఆఫ్ విజన్ అయినా పేషెంట్కి ఎప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత కళ్ళజోడు అనేది అవసరమే లేదు. కళ్ళజోడు లేకుండా పేషెంట్ దూరం పని చేయగలుగుతారు, దగ్గరిది చదవగలుగుతారు. జీరో డిపెండెన్సీ ఆఫ్ గ్లాసెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ ఇక్కడ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో మమ్మల్ని అలౌ చేసి క్యాట్రాక్ట్ సర్జరీ కూడా చూపించారు. అంటే దీనివల్ల నాకు కూడా తెలిసింది ఇంత సింపుల్గా ఉంటుంది, ఎవరు భయపడిన అవసరం లేదు, ఎలాంటి పెయిన్ ఉండదు, ఎలాంటి కోత ఉండదు. ఇవన్నీ స్వయంగా మేము కూడా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఎలాంటి ఐ ప్రాబ్లమ్స్ ఉన్నా, ముఖ్యంగా ఇవాళ మేము క్యాట్రాక్ట్ సర్జరీ గురించి చూపించాం కదా. సర్జరీ గురించి అసలు మీరు ఏం భయపడిన అవసరం లేదు. ఒక్కసారి అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్కి వచ్చి చూడండి. మీరు ఇంకా డీటెయిల్స్ మీకు ఇంకా కావాలి అనుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.